అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. మీరు నెల నెల జీతం తీసుకునే ఉద్యోగ అయితే ఈ వార్త మీకోసమే. సరిగ్గా 2026 ఏప్రిల్ 1 నుంచి నీ జీతం స్లిప్పుల్లో అంకెలు మారిపోబోతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవడమే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 కూడా అమల్లోకి రాబోతుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి సామాన్య ఉద్యోగుల వరకు అందరిలోనూ ఒకటే టెన్షన్ మొదలైంది. అసలు నీ జీతం పెరుగుతుందా లేక ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం లాగేసుకుంటుందా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ ఉన్నాయి. నీ కంపెనీ నీకు ఇచ్చే మొత్తం జీతం అంటే సిటీసీ మారకపోయినా నీ చేతికి వచ్చే డబ్బు మాత్రం తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రభుత్వం ఈసారి పన్ను రేట్లను పెంచలేదు, కానీ మీ జీతంలోని వివిధ భాగాలను లెక్కించే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పటి వరకు మీరు ఆఫీస్ నుంచి పొందే కొన్ని అలవెన్సులు, రీఎంబర్స్మెంట్లు ట్యాక్స్ లేకుండా వచ్చేవి. కానీ ఇకపై అలా కుదరదు. ప్రతి చిన్న అంశాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిశితంగా గమనిస్తుంది. కొత్త రూల్స్ ప్రకారం మీరు పొందే ప్రయోజనాలన్నీ పన్ను పరిధిలోకి వచ్చేస్తాయి. దీనివల్ల మీ పన్ను విధించదగిన ఆదాయం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఉదాహరణకు మీరు వాడుకునే ఆఫీస్ కారు, ఇంటి కరెంటు బిల్లులు, పిల్లల చదువుల కోసం కంపెనీ ఇచ్చే ఖర్చులు, ఇలా ఏది కూడా పరిమితి మించినా మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. ప్రభుత్వం ఈ విషయాల్లో చాలా కఠినంగా ఇకపై ఉండబోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో వచ్చిన కార్మిక చట్టాలు ఇప్పుడు పక్కాగా అమలు కాబోతున్నాయి. దీని ప్రకారం మీ బేసిక్ జీతం నీ మొత్తం సిటీసీలో కనీసం 50% ఉండాలి. ఇది వినడానికి బాగున్నా దీనివల్ల మీ చేతికి వచ్చే టేక్ హోమ్ జీతం తగ్గిపోతుంది. ఎందుకంటే బేసిక్ జీతం పెరిగితే మీరు కట్టే పిఎఫ్, గ్రాట్యుటీ కూడా పెరిగిపోతాయి. అంటే మీ రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ పెరుగుతాయి, కానీ ప్రతి నెల మీ ఇంటి ఖర్చుల కోసం చేతికి అందే నగదు మాత్రం తగ్గిపోతుంది. కంపెనీ నీకు ఇచ్చే వసతి, డ్రైవర్ సౌకర్యం లాంటి వాటిపై కూడా ఇప్పుడు స్పష్టమైన పన్ను నిబంధనలు వచ్చేసాయి. వీటి విలువను ఎలా లెక్కించాలో కొత్త చట్టంలో స్పష్టంగా చెప్పారు. అందుకే మీరు మీ జీతంలోని ప్రతి విభాగాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. చివరగా మీరు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. అది పాత పన్ను విధానమా లేక కొత్త పన్ను విధానమా అనేది. పాత పద్ధతిలో సెక్షన్ 80C కింద కొన్ని మినహాయింపులు ఉంటాయి. అదే కొత్త పద్ధతిలో పన్ను రేటు తక్కువగా ఉన్నా మినహాయింపులు చాలా తక్కువ. మీ పెట్టుబడులు, మీ ఖర్చులను బట్టి ఏది మీకు లాభమో మీరే లెక్క వేసుకోవాలి. ప్రభుత్వం ఈ మార్పులన్నింటినీ జీతాల చెల్లింపులో పారదర్శకత కోసం చేస్తున్నామని చెబుతోంది. కానీ సాధారణ ఉద్యోగికి మాత్రం ఇది ఒక పెద్ద పరీక్ష అనే చెప్పాలి. ఏప్రిల్ 1 రాకముందే మీ ట్యాక్స్ ప్లానింగ్ పూర్తి చేసుకోకపోతే వచ్చే ఏడాది మీ జేబుకు చిల్లు పడడం ఖాయం. సో ఇప్పుడే మీ ఆడిటర్తో మాట్లాడి మీ జీతానికి సరిపోయే పన్ను విధానాన్ని ఎంచుకోండి.